అబలా 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 అనుకున్నారు. కాదు, సబలై కూర్చుంది ఏకంగా. ఒంటి చేత్తో పోలీసు వాహనాన్ని అలా ఆపేస్తుందంటే వెళ్తారా? ఒక్క అడుగు ముందుకేస్తారా? వెయ్యండి చూద్దాం అంటూ ఒక్క చేత్తోనే పోలీసు వాహనాన్ని ఆపేసింది. పోలీసు వ్యాన్ ఆపింది. అబల కాదురా రే, నేను సబల అంటూ రోడ్డు మీద రెండు చేతులతో మహాంకాళ్ళ నిల్చుండిపోయిందంతే. కదులుతారా? రండి. కథం తొక్కుతారా? రండి. తొక్కుకెళ్తారా? రండి. చావరైనా చేస్తాను కానీ మీ చక్రాలను ఒక్క అడుగు కూడా కదలనివ్వని అంటోంది ముంబై మహిళ. మీరు చూడండి, ఒక పక్క వర్షం పడుతూ ఉంది, పోలీసు వాహనం వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఒకే ఒక చెయ్యి జస్ట్ గేర్ మారిస్తే చాలు వెహికల్ దూసుకెళ్ళిపోద్ది. కానీ ధైర్యం చూపించింది. తెగువంటే ఏంటో పరిచయం చేసింది. అక్కడ వాళ్ళందరినీ కదిలించింది. పోలీసు వాహనం ఆ గ్లాసుకున్న అద్దాలు తుడుచుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాయి. ఏదో అంటూ ఉంటారు కదా, మనకి ఆక్రోశలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి, కన్నీళ్ళు తుడుచుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి. అలాగే పోలీసు వాహనం కూడా రెండు అద్దాలు, రెండు కళ్ళల్లా అక్కడ నీరు, వర్షం నీరులా కారుతూ ఉంటే అంటూ ఉంటారు కదా, వాటితో కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేస్తాం తప్ప కనీసం ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోయింది. ధీర వనితలు ఎలా ఉంటారో చూపిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్న నిరసనల్లో వాళ్ళంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఒకే ఒక్క అడుగు ముందుకు వేయి చూద్దాం. ఈరోజు ప్రపంచం భారతదేశం అంటే ఏంటో చూస్తుంది, భారతీయ మహిళ అంటే ఏంటో చూపిస్తాము, ఏంటో రుచి చూపిస్తామంటూ ఉంది. మీరు చూడొచ్చు, దాంట్లో ఉన్నది ఎవరో తెలుసా? ప్రొటెస్టర్స్ అంతా కూడా. వారిని పోలీస్ వాహనంలో తరలిస్తూ ఉంటే అడ్డుగా నిల్చుంది, అడ్డుపడింది. ఆడపిల్ల అంటే తక్కువ అనుకున్నారా? ఇదిగో చూడండి అంటోంది. ఒక్క నిమిషం ఆ విజువల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క ఆడపిల్ల దాదాపు 5 నిమిషాల పాటు అలా అడ్డుగా నిలబడితే ఆ అబల ధైర్యాన్ని చూసి సమాజం 1000 చేతులయ్యింది. ఆ అమ్మాయికి తోడుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం సమాజం అంతా అడ్డుగా నిలబడింది. ఒక్క అమ్మాయి నిల్చుంటేనే అడుగు వేయలేకపోయింది ఆ పోలీసు వాహనం. ఇంతమంది కథం తొక్కితే సాధ్యమవుతుందా? పోలీసులకు చుక్కలు కాదు, దానికి రెండింతలంటే ఏంటో చూపించింది ఈరోజు ఆ మహిళ. ఆ మహిళతో అక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది మాట్లాడారు. ఏమను, ఎందుకు అడ్డుపడ్డావు, నీకు భయం అనిపించలేదా అని చెప్పి. నాకెందుకు భయం, నేనే నీ స్టూడెంట్ని కాదు, కానీ ఈరోజు నా దేశ యువత బాధపడుతోంది, నా దేశ యువత ఇటువంటి సంకట స్థితిలో ఉంది, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరుగుతూ ఉంటే అది ఎంతవరకు సమంజసం? వాళ్ళంతగా తెగింపు చూపిందిగా లేదు, నేను చూపిస్తే తప్ప. ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నాడు? అకౌంటబిలిటీ అంటూ ఉన్నారు కదా, అకౌంటబిలిటీ అంటే ఏంటో చూపించమనండి అంటూ కూడా అక్కడ మహిళ వాళ్ళతో మాట్లాడుతోంది, ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. అక్కడ నిల్చుండిపోయింది అంతే. సమాజం అంతా అక్కడ ఒక్కసారిగా చేరుకొని ధీరవనిత అంటూ పొగడడం మొదలుపెట్టింది. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే నిమ్మకు నేరెత్తినట్టు కూర్చుని ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర సర్కార్, ఇదేనా మీ ప్రతాపం? మా మీద మీరు జులుం చలాయించేది, మా మీద మీరు ఇలా వ్యవహరించేది? దేశ యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే మీరు ఇలా ఉంటారా? మీరు ఇలా ప్రవర్తిస్తారా? ఇది మీకు ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆ మహిళ ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం చెప్పగలరా పాలకులు? సమాధానం చెప్పగలరా? ఐఎమ్ సారీ, పాలకులు సమాధానం చెప్పగలరా? కారణం ఏదైనా కావచ్చు, తప్పు ఎవరిదనే విషయం పక్కన పెట్టండి. తప్పు ఎవరిదనే విషయం పక్కన పెట్టి ఒక్కసారి విజువల్స్ చూడండి. అప్పుడు తప్పు ఎవరిదనేది కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది. దేశ యువత వాళ్ళ భవిష్యత్ నాశనం అయిపోతుంది. నీట్ పేపర్ని అమ్ముకుంటారా? సిగ్గులేదా మీకు? ఏం బతుకులరా మీవి? విద్యార్థుల భవిష్యత్తు మీకు అంత చులకనైపోయిందా? ఆ అమ్మాయి మాట్లాడింది, ఆ ధీరవనిత మాటల్లో ఒకసారి తను ఏముంటుందో మీరు వినండి. తన హిందీలో మాట్లాడినట్టుంది. బహుశా ఒకవేళ తన హిందీలో మాట్లాడితే కనుక నేను మీకు ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తను ఏముంటుందో చూద్దాం. Why did you think of stopping it? Why not? What they are doing, I understand their job, but वो responsibly अपना काम नहीं कर रहे हैं. अगर वो responsible नहीं होंगे तो हम responsibility लेंगे अपने citizens की. इसलिए मैंने रोका. मैं वहाँ से चल रही थी, तब तक मुझे कॉर्नर करेंगे, ट्रैफिक में आगे नहीं जा पाएंगे. मैं यहाँ खड़ी रहूँगी, ट्रैफिक होगा तो उनको कुछ तो करना ही पड़ेगा ना. And everybody, I stopped by myself and look at this now. 2 minutes
बात किया है परसों, दैट इज रॉन्ग बिकॉज वो डर गए तो नाउ दे हैव टू शो अप व्हाट दे डिड, दे हैव टू शो अप, दे हैव टू ओन। धर्मेंद्र प्रधान ने आज ही सुबह ट्वीट किया कि राहुल गांधी इज रिस्पॉन्सिबल एंड हम स्टूडेंट्स को अकाउंटेबिलिटी जस्टिस देना चाहते हैं। आओ दो, हम मांग रहे हैं, he cannot go there but he can move freely, he is a free citizen, he can move। आइए रेजिग्नेशन दीजिए, नहीं है तो आप जंतर मंतर जाके स्टूडेंट से बात करिए और उन्हें समझाइए कि क्यों हुआ, कैसे हुआ। ऑल द पीपल इज फॉर टॉक टू द पीपल मैन। అది ఆ మహిళ అంటోంది, ఎందుకు అడ్డుగా నిలబడకూడదు, పోలీసులు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పని కరెక్ట్గా చేస్తుంటే మేము మా పని కరెక్ట్గా చేస్తాము, ఈరోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు మేము తప్పకుండా అడ్డుకోవాల్సి వచ్చింది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తుంటే కనుక ఈరోజు మా పని మేము సరిగ్గా చేసుకుని ఉండేటోళ్ళం, కాబట్టి ఈరోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పకుండా మేము నిల్చోవలసి వస్తుంది అని చెప్పి ఆ మహిళ చెప్తూ ఉంది. కరెక్టే, ఇక్కడ దీంట్లో నిర్మోహమాటంగా ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఆ దరిద్రుని, ఆ దుర్మార్గుడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఆ నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని, వ్యవస్థ మీద నమ్మకాన్ని కాలరాసిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. అండ్ ఇది ఈ అంశానికి సంబంధించి ఏమంటోంది, స్టూడెంట్ని బెదిరించి స్టూడెంట్ విషయంలో 20వ తారీఖున ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో, నిరసనకారుల విషయంలో ప్రభుత్వం చేసింది తప్పు. మీరు అకౌంటబిలిటీ అంటున్నారు కదా, ట్వీట్ చేశారు కదా అకౌంటబిలిటీ, రండి చూపించండి, మీ అకౌంటబిలిటీని ప్రూవ్ చేసుకోండి, రిజిగ్నేషన్ ఇవ్వండి, లేకపోతే సిజేపీ ప్రొటెస్ట్ అవుతుంది కదా జంతర్ మంతర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఇది ఆ మహిళ అంటోందా అక్కడ. సమాధానం చెప్పగలరా పాలకులు? ఎవరైనా సమాధానం చెప్పగలరా వాళ్ళ మాటలకి? అనొచ్చుగాక వాళ్ళ వెనకాల వాళ్ళున్నారు, వీళ్ళున్నారు వాళ్ళున్నారని చెప్పి. కారణం ఏదైనా కావచ్చు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? అకౌంటబిలిటీ. ఇదే అంశానికి సంబంధించి అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఒకటే అంటుంది, నేనే స్టూడెంట్ని కాదు, మా నాన్నవి ఫార్మర్ కాదు, కానీ ఈరోజు నా దేశ యువత, నా తోటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ దేశ యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల అంత మానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నిస్తుంది ఆ మహిళ. సో ప్రస్తుతం ఆ మహిళ మాట్లాడిన మాటలో ఆ మహిళ చూపిన తెగువ మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారు, యూత్ పవర్ అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. एक एक करके आ रहे हैं, गाड़ी के सामने खड़े हो गए हैं। सच्चाई है ये तो आप देखिएगा, इन्हीं तस्वीरों से आप समझ सकते हैं कि ये जो आंदोलन है किस तरह से हो रहा है। చూడండి ఆ మహిళ ఎంత అడ్డంగా నిల్చుందో, అది పెద్ద కష్టం కాదు. ఒక ఇద్దరు పోలీసులు దిగామని పక్కన పెట్టచ్చు గాక, ఆమెను సైడ్ చేయించచ్చు గాక, కానీ వాళ్ళకి అర్థమైంది, అక్కడ గ్రావిటీ అర్థమవుతుంది. ఇక తెగించేశారు వీళ్ళు. ఈ దేశ యువత తెగించింది, ఈ దేశ యువత తెగించి ముందుకు అడిగేసింది. కరెక్ట్గా ఆలోచించండి, ఈ దేశ యువత పాల్గొంటే, నేను అంటుంది అదే, దేశ యువత కనుక పాల్గొని ఉంటే ఎంత సామరస్యంగా ఉంటుంది. దేశ యువత ఎందుకు ఈ మాట వినిపిస్తుంది? 20 రోజుల పాటు వాళ్ళు అక్కడ ఆందోళన చేశారే, ఆందోళన కాదు నిరసనలో పాల్గొన్నారే, ఆ రోజు రాలేదు అల్లర్లు. ఈరోజు ముంబైలో మహిళ పోలీసు వాహనానికి అడ్డుగా నిల్చుంది, అల్లర్లు కాదే ఇది. శాంతిపూర్వకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భమే మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. అల్లర్లు ఎక్కడి నుంచి వచ్చాయా? అల్లర్లు ఏ ఊరి నుంచి వచ్చాయి? తీయండి రికార్డులు బయటికి. హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది కదా, ప్రతి రికార్డు బయటికి రావాలి. వాడెవడైనా, మీరు అన్నట్టు యాంటీ నేషనల్ అయినా, లేకపోతే వీళ్ళన్నట్టు నేషనలిస్టులు అయినా, నా ఎవడైనా కూడా వాళ్ళు అదే అంటున్నారు కదా, నా డాష్ 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 డాష్, నేను ఆ పదం ఉపయోగించను. తీయండి రికార్డులు బయటికి, లాగండి, ఒక్కొక్కరిని చొక్కా పట్టి గుంజు బయటికి లాగి, వాడు బీజేపీ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పంపించిందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా పొలిటికల్ సపోర్ట్ ఉందా? నీ మీద నేను, నా మీద నేను మాటలు తూటాలు పేల్చుకోవడం, లేకపోతే బురద చల్లుకోవడం కాదు. బయటకు తీయండి రికార్డులు అందరూ కలిసి. ఈ దేశ యువతకు సమాధానం చెప్పండి. స్వతంత్ర భారతంలో, ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా బలైపోతుంది దేశ యువత కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరి హయాంలో లేవు స్కామ్లు, ఎవరి హయాంలో లేవు. వాళ్ళకి బహుశా మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చేశారేమో, అందుకే మీకు ఇచ్చారు. మీరు చేశారంటే వాళ్ళకి వచ్చి మళ్ళీ బహుశా
ये मुझे लगता है मुंबई का जो बिहार వాళ్ళు అడుగుతోంది ఏంటి? మాకు ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలి, ప్రక్షాళన కావాలి అనేది. కాబట్టి ఒక్కసారి ఆ విజువల్ చూడండి, మహిళ మాట్లాడుతున్న తీరు, మహిళ మాట్లాడుతున్న అంశం. ताकि आपको पता चले कि किस तरह से चीजें होती हैं और लोग जो हैं एक एक करके సో వాళ్ళు అడుగుతోంది ఒకటే, ఇక్కడ అకౌంటబిలిటీ గురించి అడుగుతూ ఉన్నారు. అకౌంటబిలిటీ అనేది ఫస్ట్ లోనే మీరు అకౌంటబుల్ అయి ఉంటే కనుక వేరేలా ఉండేది. ये जो आंदोलन है సో ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భం ताकि आपको पता चले చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఒక్క మినిస్ట్రీ రాజీనామా करके आ रहे हैं गाड़ी के सामने అంటూ కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. सच्चाई है యూత్ మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నారంటే కనుక ఎస్ అంటూ 70%, నో అంటూ 20 to 30%, 70 to 80% అక్కడ, అండ్ 20 to 30% నో అంటూ కూడా. एक एक करके आ रहे हैं गाड़ी దేశ యువత ఈరోజు చాలా గట్టిగా నిల్చుంటోంది. सच्चाई है ये तो आप देखिएगा దేశ యువత మాట్లాడుతున్న సందర్భం, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా, వ్యవస్థని టార్గెట్ చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎక్కడి ప్రభుత్వమైనా కావచ్చు, ఏ విధమైన ప్రభుత్వమైనా కావచ్చు. गाड़ी के सामने खड़े हो गए हैं వాళ్ళంటుంది దేశంలో ఉన్న ఇష్యూస్ వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారు. మీరేదో గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలతో నొక్కున్నాడంట. तरह से हो रहा है और ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు కదా వాళ్ళు. ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పకపోతే ఏ ప్రభుత్వం ఎక్కడున్నా కుప్పకూలాల్సిందే. పక్కన తమిళనాడు చూడరా, देखिएगा इन्हीं तस्वीरों से आप समझ सकते हैं అసలు ఏం రికార్డు కొట్టింది అక్కడ. జన్ జీ తలుచుకుంది అక్కడ. కట్ చేస్తే రెండేళ్ల క్రితం ప్రభుత్వాన్ని, 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. गाड़ी के सामने खड़े జన్ జీ తలుచుకుంటోంది గట్టిగా, सच्चाई है వాళ్ళకి తగినట్టుగా. ఈరోజు అడుగు వేసింది నీట్ పరీక్షల ద్వారా. నీట్ పరీక్షల్లో లీక్ల అంశం ताकि आपको అఫ్ కోర్స్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నిర్మోహమాటంగా ఇక్కడ एक एक करके आ रहे हैं లాస్ట్ మూమెంట్లో అంతవరకు కనీసం మాట్లాడండి. కేవలం సిజేపీ మాత్రమే మాట్లాడినప్పుడు బీజేపీ ఎక్కడ మాట్లాడలేకపోయింది. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాట్లాడుకోవాలి ఇటువంటి సందర్భాల్లో. ताकि आपको पता అంతటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మాట్లాడగలిగాడా? आ रहे हैं गाड़ी के सामने కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడగలిగాడా? పక్కన రేణుకా చౌదరి మాటలు తూటాలు పేలుస్తూ ఉంటే కనీసం పెదవి విప్పలేని పరిస్థితి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఈ పార్టీస్ ఎప్పుడైతే వెళ్ళాయో వెంటనే పొలిటిసైజ్ కాలేదా? ఇష్యూ కాస్త డైవర్ట్ కాలేదా? హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. सच्चाई ఇంకా ఆ ప్రొటెస్ట్ ని బతికించుకుంటోంది దేశ యువతే, పార్టీలు కాదు. ये जो आंदोलन ఇంకా ఆ ప్రొటెస్ట్ ని కాపాడుకుంటోంది దేశ యువతే. ताकि పొలిటిసైజ్ చేసుకోవచ్చు కాక భారతీయ జనతా పార్టీ సిజేపీ చేస్తుందంటుంది, కాంగ్రెస్ ఏమో భారతీయ జనతా పార్టీ చేస్తుందంటుంది. सामने खड़े हो गए हैं రాజకీయాలు వ్యవస్థల మార్పులకి సహకరిస్తున్నాయా? ఆలోచించుకోండి. ఈరోజు సిజేపీ వాళ్ళు మీరు గట్టిగా మీరు కనుక కొంచెం ఆలోచిస్తే మహా అయితే అఫీషియల్గా 4 ఉన్నట్టున్నారు అనుకుంటాను అంతే. సిజేపీ అనౌన్స్ చేసింది, వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ 4-5 ఉన్నారు. దాంట్లో ఒకరిని తీసి పక్కన పెట్టింది. 4 ఉన్నారు. ఆ 4లో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అంటే మిగతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆఖరిలో వచ్చేసి క్రెడిట్ కొట్టేద్దామని చూసుకున్న పొలిటికల్ పార్టీలకి కనీసం సిగ్గుందా అని చెప్పి ఈ ప్రజలు ప్రశ్నిస్తే మాట్లాడగలరా వీళ్ళు? गाड़ी के सामने 20 రోజుల పాటు శాంతిపూర్వకంగా చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయి ఈ పొలిటికల్ పార్టీలు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఎక్కడ? ये जो आंदोलन వాళ్ళు ఆ ప్రొటెస్ట్ జరిగిన రోజు కూడా వాళ్ళు ప్రశ్నించినప్పుడు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. బికాస్ गाड़ी के सामने खड़े हो టిల్ దెన్ ఇట్ వాజ్ అన్ ఇష్యూ. सच्चाई है ఆ తర్వాత పొలిటిసైజ్ అయిపోయిన తర్వాత పొలిటిసైజ్ అయ్యిందా, ఇష్యూ బ్రతుకుందా? అఫ్ కోర్స్ పార్లమెంట్లో చర్చించాల్సిన సందర్భం అది. పాలిటిక్స్ ఉన్నప్పుడు ఆ రాజకీయ అంశంగా చర్చించాల్సిందే. किस तरह से चीजें होती అంటే ఈ దేశ యువత సమస్య మీద పోరాడుతున్న సందర్భంలో రాజకీయాలు అతీతమవి. देखिएगा इन्हीं तस्वीरों से आप समझ सकते हैं చూడండి, ఒక్కసారి కమెంట్లో చూడండి, రైజ్ అవుతున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. ताकि आपको पता चले कि किस तरह से ఒక్క మినిస్ట్రీ రాజీనామా చేస్తాడా? गाड़ी के सामने లీకేజ్లను అరికట్టలేని అసమర్థ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. देखिएगा వీళ్ళు యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి బివి రావు గారు కమెంట్ చేస్తూ ఉన్నారు. లీకేజ్లను అరికట్టలేని అసమర్థ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ताकि आपको पता चले మురళీ కోటిపల్లి चीजें होती हैं ఒక మినిస్టర్ను రాజీనామా చేస్తాడా అని చెప్పి పేరు
పెరుమాళ్ళ అని చెప్పి కమెంట్ చేశారు. ये जो आंदोलन है ఆ తర్వాత చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మురళీ కోటిపల్లి పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్నారు, కడుతున్న రోడ్ల బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. జనరల్ బోగిలు తీసి సామాన్య మహిళలను ఇబ్బంది పెడుతూ ఈ దేశం అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలకు కారణమైన రైలు శాఖ మంత్రి. మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, ये जो आंदोलन है మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన అవసరం, ताकि आपको पता चले బాధ్యత కూడా और लोग जो हैं एक एक करके आ रहे లేదు. మాట్లాడిన ప్రతివాడు యాంటీ నేషనలిస్ట్ అని అనేస్తే కనుక సరిపోతుందా? ఒక ముద్ర వేసేస్తే సరిపోతుందా? हैं समझ सकते हैं कि ये जो आंदोलन ఏదో అంటూ ఉంటారు కదా, तरह से हो रहा है ఒక కుక్కను పిచ్చి కుక్కను ముద్ర వేసేస్తే సరిపోతుందా అని చెప్పి. कि किस तरह से चीजें होती हैं ఇదిగో ఇలా ఉంటుంది. जो है एक एक करके आ रहे ఈ దేశ యువత పిడికిలి బిగిస్తూ ఉంది, हैं सच्चाई है దేశ యువత పిడికిలి బిగిస్తూ ఉంది. మీరు అంటూ ఉన్నారు దాంట్లో నీటి వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి. ప్రూవ్ చేయండి. వాళ్ళు అడుగుతోంది ఏంటి? ఇఫ్ సంథింగ్ ఇస్ యాంటీ నేషనలిజం ప్రూవ్ ఇట్, షో ఇట్ और लोग जो हैं అని చెప్పి. करके आ रहे हैं गाड़ी के सामने అండ్ ఇప్పుడు ప్రస్తుతం మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి రెండు దేశాల మధ్య. इन्हीं रस्तियों से आप समझ सकते हैं कि ये जो आंदोलन है किस तरह से हो रहा है और చూడండి ప్రతి విద్యార్థి ఎంత బాధ అనుభవించాడు అనేది. होती हैं और लोग जो हैं రాసేవాడికి తెలుస్తుంది, పరీక్షలు రాసేవాడికి ఆ పెయిన్ తెలుస్తుంది. सच्चाई है ఎందుకంటే देखिएगा इन्हीं అందరూ ఒకలా ఉండాలని కాదు కదా. బహుశా ఆ సమయానికి వాడు గుర్తున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతాడు? रस्तियों ताकि आपको వాడికి ఇంకా పని పాటు లేదా? దేశ భవిష్యత్తు గురించి ఆలోచించుకోడు వాడికంటూ ప్లాన్లు ఉండవా? करके आ रहे हैं गाड़ी के सामने खड़े हो गए हैं పెట్టిన ప్రతి ఎగ్జాము నేను రాసిన ఇంత కష్టపడి ఎందుకు రాస్తాను? పిచ్చి వాళ్ళమే రాస్తారా పరీక్షలు? आप समझ सकते हैं कि ये जो దేశ యువతకు ఉద్యోగాలు కల్పించిందంటే మాట్లాడరు. देखिएगा ताकि आपको पता चले దేశ యువత ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉంది కదా. लोग जो हैं एक एक करके आ रहे हैं गाड़ी के सामने खड़े हो गए हैं तो सच्चाई है ये तो आप देखिएगा సో ప్రస్తుతం చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. सकते हैं అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. किस तरह से हो रहा है और देखिएगा ताकि आपको पता चले कि किस तरह से चीजें होती हैं और लोग जो हैं एक एक करके आ रहे हैं ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.